నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తాడికొండ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించిన గల్లా జయదేవ్. టీడీపీ ప్రభుత్వం ద్వారానే అన్ని వర్గాల సంక్షేమం సాధ్యమని ప్రకటన. తూర్పు పశ్చిమలో టీడీపీ అభ్యర్థుల ప్రచారం. చంద్రబాబు మళ్లీ సీఎం అయితేనే అభివృద్ధి సాధ్యమని స్పష్టం. మంగళగిరి అభివృద్ధికి ప్రత్యేక మేనిఫెస్టో రూపకల్పన. ఎన్నికల ప్రచారంలో లోకేష్ వెల్లడి. ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన కెఎస్ లక్ష్మణరావు. ప్రజా సమస్యలపై గళమెత్తుతానని హామీ. పసుపు కుంకుమ కానుకలను అడ్డుకోవడం వైసీపీకి తగదు. జగన్కు ప్రజలు తగిన బుద్ధి చెప్పాలన్న యామిని. తాడికొండ నియోజకవర్గంలో టీడీపీ ఎన్నికల ప్రచారం విస్తృతంగా సాగుతోంది. ఇందులో భాగంగా నియోజకవర్గం పరిధిలోని పలు గ్రామాల్లో ఎంపీ అభ్యర్థి గల్లా జయదేవ్, ఎమ్మెల్యే అభ్యర్థి తెనాలి శ్రావణ్ కుమార్ పర్యటించి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టీడీపీ ప్రభుత్వం ద్వారానే మహిళల సంక్షేమం సాధ్యమవుతోందని ఎంపీ గల్లా జయదేవ్ పేర్కొన్నారు. ఈ మేరకు తాడికొండ నియోజకవర్గంలో మంగళవారం టీడీపీ ఎన్నికల ప్రచారం పెద్ద ఎత్తున సాగింది. నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాల్లో పర్యటించి ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఎమ్మెల్యే అభ్యర్థి శ్రావణ్ కుమార్ తో కలిసి విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. అమరావతి రాజధాని అభివృద్ధికి సీఎం చంద్రబాబు ప్రత్యేక కృషి చేశారని ఈ సందర్భంగా గల్లా తెలిపారు. టీడీపీ తిరిగి అధికారంలోకి వస్తేనే అభివృద్ధి కొనసాగుతుందని ఆయన తెలిపారు. సంతోషంగా ఉన్నారు, బాగా వెల్కమ్ చేస్తున్నారు. సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరినాయి. ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి బెనిఫిట్ అయినారు కాబట్టి ఈసారి ఎక్కడ నెగిటివ్ ఓట్ అనేది కనిపించడం లేదు, అంతా పాజిటివ్ ఓటే కనిపిస్తూ ఉంది. కాబట్టి డెఫినెట్లీ మన ముఖ్యమంత్రి గారు మిషన్ 150+ చెప్పినట్టు మనకు 150+ అసెంబ్లీ సెగ్మెంట్స్ గెలుస్తామని కూడా తెలుస్తూ ఉంది. 20-25,000 మినిమంతో గెలుస్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది రాజధాని ప్రాంతం, అమరావతి ఇక్కడే నిర్మాణం చేస్తున్నారు. దాంట్లో శ్రవణ్ కుమార్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు, ల్యాండ్ పూలింగ్లో కానీ లేకపోతే క్యాపిటల్ సిటీ ప్లానింగ్లో కానీ. కాబట్టి జనాలందరూ అది గుర్తుపెట్టుకుంటారు. డెఫినెట్లీ శ్రవణ్ కుమార్ 20-25,000 మినిమం మెజారిటీతో గెలుస్తారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఇందులో భాగంగా 37వ డివిజన్లో ఈరోజు మద్దాలగిరి విస్తృతంగా పర్యటించి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమం టీడీపీ ప్రభుత్వం ద్వారానే సాధ్యమవుతుందని టీడీపీ వెస్ట్ అభ్యర్థి మగ్దాలి గిరి తెలిపారు. ఈ మేరకు పశ్చిమ నియోజకవర్గంలోని 37వ డివిజన్లో మంగళవారం టీడీపీ ఎన్నికల ప్రచారం జరిగింది. ఈ కార్యక్రమంలో మద్దాలగిరి, మన్నవ సుబ్బారావు తదితరులు పాల్గొని పండరీపురంలో ఎన్నికల పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. మోదీ పాలనలో ఏపీకి తీరని అన్యాయం జరిగిందని ఈ సందర్భంగా గిరి వెల్లడించారు. చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కావడం ద్వారానే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన తెలిపారు. మరి ప్రజలు ఆరోగ్యాలతో ఉండాలంటే చంద్రబాబు నాయుడుని, ప్రతి సంక్షేమ పథకం ప్రతి ఇంటికి చేరాలంటే చంద్రబాబు నాయుడు రావాలి. వాళ్ళు అన్ని విధాలుగా కూడా మరి చంద్రబాబు నాయుడు గారి రాష్ట్రానికి అవసరం అనేది ప్రజలు కూడా గుర్తించారు. ప్రతిపక్ష పార్టీలు మరి కనీసం ఎమ్మెల్యేలుగా పంపించిన తర్వాత అసెంబ్లీకి కూడా వెళ్ళలేని పరిస్థితి. వాస్తవంగా అయితే అసెంబ్లీకి వెళ్ళని ఎమ్మెల్యేలు మళ్ళీ పోటీ చేయాల్సిన అవసరం దేనికి, వాళ్ళు పోటీ చేయాల్సిన అవసరం దేనికని కూడా మేము సూటిగా ప్రశ్న అడుగుతూ ఉన్నాం. వాళ్ళు మళ్ళీ గెలిచిన తర్వాత కూడా అసెంబ్లీకి వెళ్తారని గ్యారంటీ ఏమైనా ఉందా? వాళ్ళకి ఎందుకు ఓట్లు వేయాలి మనం? కాబట్టి వాళ్ళ ప్రజలు కూడా ఆలోచించే శక్తికి ఇవాళ వచ్చారు. గుంటూరులో జనసేన ఎన్నికల ప్రచారం ఉత్సాహంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఎంపీ అభ్యర్థి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే అభ్యర్థి తోట చంద్రశేఖర్ బ్రాడీపేటలో పర్యటించి స్థానికులతో సమావేశమయ్యారు. జనసేన అధికారంలోకి వస్తేనే రాజకీయాల్లో మార్పు వస్తుందని ఈ సందర్భంగా నేతలు తెలిపారు. ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి మా సమస్య ఉందంటే పరిష్కరించుకున్నటువంటి సందర్భం ఎక్కడా లేదు. ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి సమస్య పరిష్కరించుకోవాలంటే కింద ఒక టీం ఉంటుంది. ఇప్పుడు మనం వచ్చేప్పుడు ఆ గేటు దగ్గర టిఫిన్ పెడుతున్నట్లుగా అక్కడ ఒక టీం ఉంటుంది ముందు రూమ్లో. అక్కడ సుంకం చెల్లించుకోవాలి. మనం ఏ పని కోసం వచ్చాం, ఏ పనికి ఎంత రేట్ అని ఫిక్స్ చేసి వచ్చారు. అక్కడ ఒక టీం మనం చెప్పే రేట్ని బట్టి మనకు జరగబోయే పని ఉంటుంది అనమాట. అంటే ఎగ్జాంపుల్ మన అపార్ట్మెంట్లో మంచినీళ్ళు రావట్లేదని 10 మంది మనం అక్కడికి వెళ్ళినా కూడా మంచినీళ్ళు వీళ్ళే ఆపేసి ఉంటారని తెలుస్తుంది మనం అక్కడికి వెళ్తే.
అటువంటి టీం తయారైపోయి అటువంటి నాయకుడు మరలా ఈ రోజు మనకు ఎంపీగా పోటీ చేయడం చాలా దురదృష్టకరం. గుంటూరు తూర్పు టీడీపీ అభ్యర్థి నసీర్ అహ్మద్ ఈరోజు పాతగుంటూరులో విస్తృత ప్రచారం నిర్వహించారు. పేదల సంక్షేమమే పరమవధిగా పనిచేస్తున్న తెలుగుదేశం పార్టీని ప్రజలంతా ఆదరించి గెలిపించాలని నసీర్ అహ్మద్ పిలుపునిచ్చారు. మంగళవారం పాతగుంటూరులోని 3వ డివిజన్లో ఇంటింటా ప్రచారం సాగించారు. సైకిల్ గుర్తుపై ఓటేసి తనను గెలిపించాలని కోరారు. అసమర్థ ఎమ్మెల్యే ముస్తఫాను ఇంటికి పంపేందుకు తూర్పు ప్రజలు సిద్ధంగా ఉన్నారని నజీర్ అహ్మద్ వివరించారు. ప్రజా సమస్యల మీద గత శాసనసభ్యుడిగా పనిచేసినటువంటి ముస్తఫా ఒక అవగాహన లేక ఒక అసమర్థ శాసనసభ్యుడిగా ఏ ఒక్క సమస్య మీద కూడా పూర్తిగా పరిష్కరించవలసిన సమస్యల మీద దృష్టి సారించకుండా పాంప్లెట్ లాంటి సాక్షి పేపర్లో రోజు ఒక ఫోటో వేయించుకోవడం తప్ప ఎక్కడ కూడా ప్రజలకు సంబంధించినటువంటి కార్యక్రమం తీసుకొని నిబద్ధతో నిజాయితీతో పనిచేసినటువంటి దాఖలాలు లేవు. అదే అతను చేసినటువంటి ఈ సమయాన్ని వృధా చేసినటువంటి ఈరోజు ప్రజలందరూ కూడా గమనించారు, ఆలోచిస్తున్నారు. తప్పనిసరిగా ముస్తఫా అనే వ్యక్తికి ఒక్క ఓటు కూడా వేసే పరిస్థితి లేదని చెప్పి మనస్ఫూర్తిగా ప్రజలందరూ చెప్తున్నారు. కాబట్టి మేమందరం కూడా అఖండ మెజారిటీతో తప్పకుండా గెలుస్తామని చెప్పి నేను కూడా. ఎమ్మెల్సీగా కెఎస్ లక్ష్మణరావు ప్రమాణ స్వీకారం చేశారు. శాసనమండలిలో మండలి చైర్మన్ షరీఫ్ ప్రమాణ స్వీకారం చేయించారు. పట్టభద్రుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. అదేవిధంగా ఐ వెంకటేశ్వరరావు, పి రఘువర్మ ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేశారు. నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన ఎమ్మెల్సీలకు పలు ప్రజా సంఘాల నేతలు ప్రముఖులు అభినందనలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ శాసన పరిషత్ సభ్యునిగా ఎన్నికైనందున శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని సత్యనిష్ఠతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. నేను ఆంధ్రప్రదేశ్ శాసనసభ పరిషత్ సభ్యుడినైన కెఎస్ లక్ష్మణరావు అనే నేను పరిషత్ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, పరిషత్ మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని సత్యనిష్ఠతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. మంగళగిరిలో టీడీపీ అభ్యర్థి నారా లోకేష్ ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ టీడీపీని గెలిపించాలని లోకేష్ ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక మేనిఫెస్టోను రూపొందించి దానిని అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు హామీ ఇచ్చారు. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ టీడీపీని గెలిపించాలని లోకేష్ ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక మేనిఫెస్టోను రూపొందించి దానిని అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు హామీ ఇచ్చారు. చెడగొట్టాడు అవుతాను చాలా మట్టలు ఓకేనా ఎంత చేస్తాడు ఆడపడుచులకు చంద్రన్న అందిస్తున్న పసుపు కుంకుమ కానుకలను కోర్టు ద్వారా అడ్డుకోవడం జగన్కు తగదని టీడీపీ అధికార ప్రతినిధి యామిని శర్మ హితవు పలికారు. ఈరోజు రాష్ట్ర టీడీపీ కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. పసుపు కుంకుమ కింద ఆడపడుచులకు, అన్నదాత సుఖీభవ కింద రైతులకు చంద్రన్న అందిస్తున్న కానుకలను దొడ్డిదాన్న అడ్డుకుంటున్న వైఎస్సార్ కాంగ్రెస్ కు అందరూ బుద్ది చెప్పాలని యామిని శర్మ కోరారు. అరండల్పేట రాష్ట్ర టీడీపీ కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. సీఎం చంద్రబాబు సంక్షేమ ఫలాలను పేదలకు దూరం చేసేందుకు జగన్ కంకణం కట్టుకున్నారని ఆరోపించారు. నిరుద్యోగ భృతి నిలుపుదల చేయాలని, ఎలక్షన్ కమిషన్ కు అందిన ఫిర్యాదు వెనుక జగన్ హస్తాన్ని యువత గుర్తించి గుణపాఠం చెప్పాలని యామిని శర్మ కోరారు. విజయమ్మ గారు, షర్మిల గారు, మీరు
ఈ రాష్ట్రంలో ఎన్నో విపత్తులు జరిగాయి. ఒక హుదూద్ వచ్చి ఎంతో నష్టం జరిగింది. అలానే ఒక తిత్లీ వచ్చినప్పుడు కానీ, ఇంకా ఈ రాష్ట్రం ఆర్థిక కోరల్లో మొత్తం ఇరుక్కున్నప్పుడు కానీ, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పినప్పుడు తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలో ఉన్న తల్లులను కూడా, తెలుగు తల్లిని అలానే ఈ రాష్ట్రంలో వంట చేసే ప్రతి తల్లిని కూడా తులనాడినప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్న మహిళల్లాగా మరి మీరు ఎక్కడ ఉన్నారు? అప్పుడు మీకేమి ఏ మాత్రం పౌరుషం అనిపించలేదా? అప్పుడు ఏ కలుగులో దాగున్నారు మీరు? ఈ రాష్ట్రంలో ప్రజల కష్టాలు పట్టినప్పుడు, వాళ్ళు పడుతున్నప్పుడు మీకు సంబంధం లేదు. ఈ రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మీకు సంబంధం లేదు. ఈ రాష్ట్ర ప్రజలతో మీకు సంబంధం లేదు. ఒకరేమో బెంగళూరులో కూర్చొని, ఇంకొకరేమో పులివెందులో కూర్చొని, మీ అబ్బాయి ఏమో లోటస్ పాండ్ లో కూర్చొని ఇప్పటి కూడా అక్కడి నుంచే మొత్తము ప్రెస్ మీట్లు కూడా అక్కడి నుంచే పెట్టుకుంటూ, ఆ పార్టీ నాయకులంతా పెట్టుకుంటూ, ఇక్కడ ఒక పార్టీ ఆఫీస్ కూడా పూర్తి స్థాయిలో ఈ రాష్ట్రంలో ఏర్పరచుకోకుండా ఏంటమ్మా మీరు చేసేది రాజకీయాలు? ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో ఎవరికి మీరు ప్రయోజనం చేకూరుస్తారు? మీ అబ్బాయి ముద్దంటే మీరు ముద్దింట్లో చేసుకోండి. దయచేసి ఈ రాష్ట్రంలో ఉన్న మా పైన, మా పిల్లల పైన, ఈ రాష్ట్ర భవిష్యత్తు పైన. టీడీపీపై అన్ని వర్గాల ప్రజల్లో అసాధారణమైన స్పందన లభిస్తోందని సీఎం చంద్రబాబు అన్నారు. బూత్ కన్వీనర్లు, సేవామిత్రులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వైసీపీపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని, దాన్ని టీడీపీ ఓట్లుగా మార్చుకోవాలని సూచించారు. ఏపీకి డబ్బులు ఇవ్వడానికి మోదీకి చేతులు రావడం లేదన్నారు. ఆంధ్రాకు ప్రత్యేక హోదా ఇస్తే మాకు ఇవ్వాలన్న కేసీఆర్తో కలిసి జగన్ హోదా తెస్తాడా అని ఆయన ప్రశ్నించారు. కేసుల కోసం మోదీతో, ఆస్తుల కోసం కేసీఆర్తో జగన్ లాలూచి పడ్డారని అన్నారు. టీడీపీ మిషన్ 150+ విజయవంతం చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఎంపీ గల్లా జయదేవ్తో బహిరంగ చర్చకు సవాల్ విసిరిన మోదుగులపై జిల్లా టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. బహిరంగ చర్చకు గల్లా అవసరం లేదని తాము సిద్ధమని ప్రకటించింది. ఎమ్మెల్యేగా మోదుగులు చేసిన అవినీతి అక్రమాల నిర్వాకాన్ని తాము బట్టబయలు చేస్తామని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మన్నవ సుబ్బారావు, నగర టీడీపీ అధ్యక్షులు డేగల ప్రభాకర్ ప్రకటించారు. గల్లాతో బహిరంగ చర్చకు వచ్చే స్థాయి మోదుగులకు లేదన్నారు. దమ్ముంటే ఎక్కడికి వచ్చి చర్చల్లో పాల్గొవాలో మోదుగుల చెబితే తాము వస్తామని ప్రకటించారు. ప్రజారాజ్యం పార్టీలో టిక్కెట్ రాని ఆయనకు నర్సరావుపేట ఎంపీ టికెట్ ఇచ్చి గెలిపించిన చంద్రబాబును నేడు ఆయనను వెన్నుపోటు పొడిచారన్నారు. యూజీడీ రోడ్ల నిర్మాణంలో కమిషన్లు డిమాండ్ చేసి నగరాన్ని నాశనం చేశారని మాజీ మంత్రి శనక్కాయల అరుణతో కలిసి సుబ్బారావు, ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నీతో బహిరంగ చర్చకు పార్లమెంట్ సభ్యుడు గల్లా జయదేవ్ గారు అవసరం లేదు. నీ స్థాయికి మేము సిద్ధంగా ఉన్నాము. బహిరంగ చర్చకు మీరు ఎక్కడ చెబితే అక్కడికి రావడానికి సిద్ధంగా ఉన్నాం. మీ ఆఫీస్కి రమ్మంటే వస్తాం, మీ ఇంటికి రమ్మంటే వస్తాం. ఈ నగరంలో మీరు చేసినటువంటి అవినీతి అక్రమాల వలన నగర అభివృద్ధి పూర్తిగా కుంటుపడిపోయింది. ఈ నగరం 10 ఏళ్ళు వెనక్కి పోయింది. ఈ నగరంలో ఈరోజు ఈ రహదారులు ఈ దుస్థితికి ఉండటానికి కానీ, డ్రైనేజ్ వ్యవస్థ ఈ విధంగా ఉండటానికి కానీ, త్రాగునీరు కలుషితమై ప్రజలు చనిపోవడానికి కానీ మీరే కారణం. కాంట్రాక్టర్ల దగ్గర ముడుపుల కోసం పనుల్లో తీవ్రమైన జాప్యం జరిగింది మీ వలన. అసలు మీ స్థాయి ఏంటి, మీరేంటి? కనీసం ప్రజారాజ్యం పార్టీలో మీకు చిన్న కార్పొరేటర్ స్థాయి కూడా లేని మిమ్మల్ని పార్టీ సభ్యత్వం లేకపోయినా పార్లమెంటు సభ్యత్వం ఇచ్చి గౌరవించిన ఘనత తెలుగుదేశం పార్టీకి దక్కుతుంది. మీరు కనీసం ఎంపీటీసీ కానివ్వండి, ఎంపీని చేశారు. మీ ఇటీవల మీరు పల్నాడులో మాట్లాడిన మీ వీడియో చూస్తే మీ నిజస్వరూపం బయటపడుతుంది. మీ కుల వ్యవస్థకు, కుల రాజకీయాలకి పెట్టింది పేరు మీరు. అక్కడ మీరు తెలుగుదేశం పార్టీలో ఉండి తెలుగుదేశం పార్టీ నాయకత్వం మీద మీరు చేసినటువంటి పరోక్ష విమర్శలకి ఆ రోజు మిమ్మల్ని పార్టీ నుంచి బహిష్కరించాల్సింది. వైసీపీ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి యేసురత్నం విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఫాతిమాపురంలో పర్యటించిన ఆయన సమస్యలపై ఆరా తీశారు. నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధి వైఎస్ఆర్సీపీతోనే సాధ్యమని పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి చంద్రగిరి యేసురత్నం పేర్కొన్నారు. ఫాతిమాపురంలో వైసీపీ నేతలు పాదర్తి రమేష్ గాంధీ, అప్పిరెడ్డిలతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి జగన్ అనేక పథకాలను ప్రవేశపెట్టారన్నారు.
కోబాల్పేటలోని శ్రీకృష్ణాశ్రమంలో ట్రస్టీల పేరుతో భూమి అన్యాక్రాంతం చేసేందుకు కొంతమంది యత్నిస్తున్నారని ఆశ్రమం ప్రతినిధి రవి ఆరోపించారు. గాంధీజీ పిలుపుతో అప్పట్లో కోట లక్ష్మయ్య నాయుడు కుటుంబం భూమిని హరిజనుల కోసం ఇవ్వడం జరిగిందని ఆశ్రమ ప్రతినిధి రవి అన్నారు. ఎవరైనా తమకు తెలియకుండా లావాదేవీలు చేస్తే చట్టరీత్యా చర్యలు తప్పవని రవి హెచ్చరించారు. ఇవన్నీ ఎప్పుడో పురాతన కాలం నుంచి బిల్డింగ్స్ అన్ని పగలగొట్టారు. కొన్ని మార్కింగ్స్ రోడ్ ఫేస్ చేస్తున్నాయి. దేనికి కడుతున్నారు, ఎందుకు కడుతున్నారు, ఏదో అన్యాయక్రాంతం జరుగుతున్నట్టుగా మేము కోట లక్ష్మీనాయుడు ట్రస్ట్ నుంచి మేము భావిస్తున్నామండి. కాబట్టి గుంటూరు కోబాల్పేట కృష్ణాశ్రమం హరిజన్ ఇండస్ట్రీస్కి సంబంధించినటువంటి ఆస్తి ట్రస్ట్గా ఉన్నటువంటి ఆస్తి కొంతమంది ట్రస్టీలమని కొత్త వ్యక్తులు చెప్పుకొని ఆస్తిని అన్యాయక్రాంతం చేయాలని చూస్తున్నారు. ఆ ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది మాకు. సో వారు చేయబోయే ఎటువంటి ట్రాన్సాక్షన్స్ కానీ దీని మీద లీజ్ ట్రాన్సాక్షన్స్, రిజిస్టర్డ్ ట్రాన్సాక్షన్స్ కానీ ఏవి కూడా చెల్లబడవు. ఇది క్లియర్గా చెప్తున్నాం. కొన్నవారికి ఎటువంటి హక్కులు రావు. దీని మీద ట్రాన్సాక్షన్ చేసేవారని కొన్నా కూడా వాటికి ఎటువంటి హక్కులు రావు. అట్లానే వారు కూడా ఈ కుట్రలో భాగస్వాములు అయినట్టుగా మేము పరిగణించడం జరుగుతుంది. సో దానికి అన్ని వారు పర్యవసాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని తెలియజేస్తున్నామండి. కేంద్ర ప్రభుత్వ నిధులతోనే ఆంధ్రప్రదేశ్లో ప్రతి పథకం అమలవుతోందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ అన్నారు. అవినీతిమయమైన చంద్రబాబు పాలనకు ప్రజలు బుద్ధి చెప్పేందుకు సిద్దంగా ఉన్నారని రామ్ మాధవ్ చెప్పారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ తానే నిర్మించానని చెప్పే చంద్రబాబు రాజధాని అమరావతిలో కనీసం రోడ్లు కూడా వేయలేకపోయారని ఎద్దేవా చేశారు. బీజేపీ అంటే మోడీ గారి నేతృత్వంలో ఉన్నటువంటి పార్టీ. మోడీ గారి యొక్క 5 సంవత్సరాల కేంద్ర ప్రభుత్వ పాలనని దేశమంతా చూసింది. అవినీతిని మట్టుబెట్టి దేశ సమైక్యతని కాపాడుతూ దేశ ఆర్థిక వ్యవస్థని పటిష్టంగా చేస్తూ దేశ యొక్క భద్రతా వ్యవస్థల్ని అత్యంత పటిష్టంగా తీర్చిదిద్దుతూ దేశాన్ని దేశ ప్రజల్ని ఒక గౌరవనీయమైనటువంటి జీవితం దిశగా తీసుకెళ్లే ప్రయత్నాన్ని మోడీ గారు చేశారు. ఇవాళ దేశవ్యాప్తంగా 130 కోట్ల మంది ప్రజలు మోడీ గారి పట్ల ఎంతో సమర్థనతోటి, ఎంతో సద్భావనతోటి, ఎంతో గుడ్విల్ తోటి ప్రజలు వారి వైపు ఆశతోటి చూస్తూ ఉన్నారు. అగ్రిగోల్డ్ బాధితులను రాష్ట్ర ప్రభుత్వం మోసం చేసిందని వైఎస్ఆర్సీపీ నాయకులు అప్పిరెడ్డి ఆరోపించారు. అగ్రిగోల్డ్ బాధితుల తరఫున పోరాడిన అన్ని పార్టీలతో సమావేశాన్ని ఏర్పాటు చేసి ఉద్యమ ప్రణాళికను రూపొందిస్తామని వైఎస్ఆర్సీపీ నాయకులు ఎల్ అప్పిరెడ్డి చెప్పారు. మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. అగ్రిగోల్డ్ యాజమాన్యానికి ప్రభుత్వం అండగా నిలుస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 30 అసెంబ్లీ 2 లోక్సభ సీట్లను కాపులకు కేటాయించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ కు కాపులంతా మద్దతు పలకాలని నవ్యాంధ్ర కాపు పరిరక్షణ సంఘం అధ్యక్షులు సత్యనారాయణ పిలుపునిచ్చారు. నవ్యాంధ్ర కాపు పరిరక్షణ సంఘం నేతలు ఇమిడాబత్తుల రవీంద్ర తదితరులతో కలిసి మార్కెట్ కూడలిలోని కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. వంగవీటి రంగాను హతమార్చిన టీడీపీకి ఓట్లేయాలని వంగవీటి రాధ పిలుపునివ్వడాన్ని కాపులు జీర్ణించుకోలేకపోతున్నారని సత్యనారాయణ అన్నారు. గుంటూరు జిల్లా నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం జరిగింది. సంఘ నేత యేసుబాబు ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో గుంటూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి చంద్రగిరి యేసురత్నం, వైసీపీ నేతలు పాదర్తి రమేష్ గాంధీ, అప్పిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. నాయి బ్రాహ్మణులకు ఫెడరేషన్ లేకుండా కార్పొరేషన్ను ఏర్పాటు చేయాలని నేతలు కోరారు. రాజకీయ రంగంలో కూడా తగిన ప్రాధాన్యత కల్పించాలని విన్నవించారు. రాష్ట్ర మహిళా స్వచ్ఛంద జేఏసీ అధ్యక్షురాలు లంకా మాధవి ఈరోజు 37వ డివిజన్లో పర్యటించారు. ఇంటింటికి తిరిగి ఎంపీ గల్లాను, ఎమ్మెల్యే అభ్యర్థి మద్దాలిని గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. అర్బన్ జిల్లా పరిధిలో వచ్చే నెల 3వ తేదీ వరకు సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని అర్బన్ ఎస్పీ విజయారావు వెల్లడించారు. ఆందోళనలు, నిరసనలు, ధర్నాలకు అనుమతులు లేవని ప్రకటించారు. గుంటూరు స్వతంత్ర పశ్చిమ అభ్యర్థి డాక్టర్ సేవాకుమార్ ఈరోజు కొరటిపాడు, గౌతమినగర్, చైతన్యపురిలో పర్యటించారు. డివిజన్ అభివృద్ధి కమిటీలను వేసి పశ్చిమ నియోజకవర్గ ప్రగతికి పాటుపడే తనను గెలిపించాలని కోరారు. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.